వైసీపీ మరోసారి విశాఖలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అది కూడా స్థాయి సంఘం ఎన్నికల్లో, జీవీఎంసీ ఎన్నికల్లో. వాస్తవానికి మొదటి నుంచి కూడా విశాఖలో కాస్తంత బలహీనంగా ఉంటుంది వైసీపీ అనేది. మొన్న 2019లో ఒక ఎంపీ స్థానం గెలుచుకుంది, 21లో కూడా మన జీవీఎంసీ ఎన్నికల్లో గెలుచుకున్నారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది అనేది. అంతకుమించి విశాఖలో అయితే బలం పుంజుకోలేకపోతోంది అనేది మరొకసారి తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా అందుకు నిదర్శనంగా మారాయి. అసలు అంత బలహీనం అయిపోవడానికి కారణం ఏంటి? వైసీపీకి ఇది ఒక ఘోర పరాజయంగా చూడాలా, లేదంటే ఉత్తరాంధ్రలో విశాఖలో ఇక పట్టు లేదు, పూర్తిగా పట్టు కోల్పోతుంది అనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనం. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా అంటే ఇక్కడ 11 స్థానాల్లోనే మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి ఇక్కడ కూడా జీవీఎంసీ ఎన్నికలను లైట్ తీసుకోవాలా, లేదంటే విశాఖ ప్రజలు ఇంకా పదే పదే వైసీపీని తిరస్కరిస్తున్నారు అనుకోవాలా? ఇది నిన్న ప్రజలు ఇచ్చిన తీర్పు కాదు. అది ఓ రకంగా చెప్పాలంటే ఎథికల్ అనెథికల్ ప్రాక్టీసెస్ సంబంధించినటువంటి ప్రజల చేత ఆల్రెడీ ఎన్నికైనటువంటి వాళ్ళు ఇంతకుముందు వైసీపీనే గెలిచింది అక్కడ కార్పొరేషన్. అవును, మొన్న 21లో వాళ్ళు గెలిచినటువంటి కార్పొరేషన్లో స్థాయి సంఘ ఎన్నికలు అనేది ఏడాదికి ఒకసారి జరుగుతూ ఉంటాయి. స్థాయి సంఘం అంటే ఏంటంటే నిధులు రిలీజ్ చేసేటటువంటి విభాగం, అధికారం దానికి ఉంటుంది. అది చెప్పిన ప్రకారం కమిషనర్ డబ్బులు రిలీజ్ చేయాలి, ఏ దానికి ఎంత ఎంత అనేటటువంటి. లైక్ మన బడ్జెట్ అనమాట. ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక్కడే ఉంటాడు, అక్కడ వచ్చేటికి ఫైనాన్షియల్ మినిస్టర్స్ అనుకోవాలి స్థాయి సంఘ సభ్యులు. అది సింపుల్ లాజిక్ అనమాట. దానికి జరిగేటటువంటి ఎన్నికలు అన్నప్పుడు ఈ మొత్తం అందరూ కూడా 10 మందిని ఎన్నుకోవాలి, 10 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కళ్ళకి, వాళ్ళు వేసేటటువంటిది. ఆల్రెడీ ఏంటంటే ఒకటి ఇంత ముందున్న వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ, అతను కొంతమందికి సీట్లు ఇప్పించేటప్పుడు. ఇప్పుడు ఇంతకుముందు వంశీకృష్ణ యాదవ్ విజయసాయిరెడ్డి వెనకాల తిరిగిందే కదా, అట్లాగే అంత ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు విజయసాయిరెడ్డి వెనకాల తిరిగినటువంటి వాళ్ళే కదా. అలా తిరిగినటువంటి వాళ్ళు అందరూ ఇప్పుడు వైసీపీని వీడి మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఇటు వచ్చారు. అలా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో వాళ్ళు గెలిపించుకున్న కార్పొరేట్లు వాళ్ళ వైపుకే టర్న్ అవుతారు. అంటే ఒక ఇప్పుడు టర్న్ అయినా ఒక 60 మంది వరకు కార్పొరేటర్లు వీళ్ళ వైపే ఉన్నట్టు, వైసీపీ వైపు ఉన్నట్టు. వాళ్ళని కాపాడుకోలేకపోయారు అటు వెళ్ళిపోయినా సరే. అదే అనేది ఇక్కడ దాంట్లో ఇప్పుడు ఏంటి కాపాడుకోవడమా, ఎథిక్స్ అనెథికలా, రెండే ముక్కలు. ఇప్పుడు వాళ్ళు వెన్నుపోటు పొడిచారు పార్టీకి, అంతే, అలా సింపుల్ లాజిక్. అంతే, వెన్నుపోటు పొడిచినటువంటి దాన్ని గొప్ప విశేషం కింద అట్ట చెప్తాం. అది వ్యూహమే, రాజకీయ పరంగా వ్యూహమే. అవును, ఇప్పుడు జగన్ ఆస్పెక్ట్కి, జగన్ యాటిట్యూడ్కి, ఇక్కడ యాటిట్యూడ్కి ఒక తేడా ఉంది. మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, అప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి 75 స్థానాలు. సరే, ఎన్నికల ముందు పోటీ చేయనీయకుండా ఏడిపించారు, కొన్ని చోట్ల లాక్కున్నారు, అది తప్పే పడతాం. అది గ్రౌండ్ లెవెల్లో అనెథికల్ ప్రాక్టీస్, నో డౌట్. జగన్ ఏం చెప్పాడు, నాకు గెలిపించి తీసుకురమ్మన్నారు కాబట్టి వీళ్ళు రెచ్చిపోయి గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్ నామినేషన్లు కూడా వేయకుండా చాలా చోట్ల హింసాకాండకి పాల్పడ్డారు. కనీసం 15-20% చోట్ల అట్లా పార్టిసిపేట్ చేశారు. అయితే ఎలక్షన్ అయ్యాక జెన్యూన్గానే ప్రవర్తించాడు జగన్మోహన్ రెడ్డి. తాడిపత్రి అప్పుడు 1 సీటు తేడా, ఏది అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అయినటువంటి సందర్భంలో. అప్పుడు ఆ టైంలో కావాలంటే గేమ్ నడపచ్చు, కానీ వాళ్ళకి ఒకటి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఎందుకు వదిలేయండి అని చెప్పాడు కదా, అట్లాగే వదిలేశారు కదా అక్కడ. అట్లాగే అప్పుడే కొండపల్లి టాస్ వేసి చేశారు, అప్పుడు నెట్ ఇద్దరికి సమానం వచ్చినాయి. టాస్ వేసి చేస్తే అది తెలుగుదేశంకి వచ్చినట్టుంది. అది అట్లాగే అవకాశాలు 2 వదిలేసుకున్నాడు కదా అక్కడ. ఆ తర్వాత కూడా వెన్నుపోటు పొడిచి అటు నుంచి తీసుకోవాలనుకోలేదుగా. ఆ తర్వాత ఏమో 3 కార్పొరేట్లు ఇటు తీసుకుంటే అయిపోయాయి కదా కౌన్సిలర్ని. సింపుల్ లాజిక్ కదా, చేయలే అతను. ఈవెన్ మొన్న ఎమ్మెల్యేలదైనా చూడండి, 4 వాళ్ళు వచ్చినా కూడా కండవాలు కప్పలేదు, రాజీనామా చేసి వస్తే చేర్చుకుంటానన్నాడు. లేదు, వాళ్ళు వెనకాల తిరిగారు, వాళ్ళకి తర్వాత టికెట్ ఇచ్చాడు తప్పించి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడము అట్లా చేయలే. అది తప్పే నన్ను అడిగితే. ఏది పార్టీలోకి అనుకూలంగా ఉంచుకోవడం కూడా, వాళ్ళని సస్పెండ్ చేయకుండా అటు పెట్టుకోవడం కూడా అది తప్పే. బట్ అతను చేర్చుకుని మంత్రి పదవులు అంతకుముందు 23 మందిని తీసుకుని ఇచ్చినట్టు ఇవ్వలేదు. ఒక 70% అన్న ఎథిక్స్ పాటించాడు, ఓ 30% అందులో లోపం ఉంది ఎథిక్స్ పాటించడం. ఇక్కడ ఆ లోపం ఏదైతే ఉందో అదే వీళ్ళు కూడా ఫాలో అవుతారు, అంతే కదా. అందులో భాగంగానే అవతల పక్కకి, అంటే ఇది ఎట్లుంటుందంటే రాజకీయాలలో నా భవిష్యత్తు ఏంటని చూసుకుంటాడు ఎవరికాడు. ఇప్పుడు ఆ కార్పొరేటర్లకు మేబీ వీళ్ళు నిన్న పెన్సిల్ గేమ్ నడిపారు వాళ్ళు తెలివిగా. వాళ్ళు రెగ్యులర్గా ఓట్లు వేసేటటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెన్సిల్ గీత గీయాలి. అంటే నిన్న జరిగిన దాంట్లో 14 మంది అట్లాగా
వైసీపీకి వెన్నుపోటు పొడిచారు, పెన్సిల్తో టిక్ పెట్టారు అంటే వాళ్ళు వేసామని చెప్పడం. అంతే. వాళ్ళకి 2 రకాలు ఉంటుంది. ఒకటి బెదిరింపు అయి ఉండొచ్చు, జాగ్రత్త నీ మీద ఏదో కేసులు పెట్టేస్తామని. రెండవది బుజ్జగింపు అయి ఉండొచ్చు, రేపు పొద్దున్న నీకు మళ్ళీ మేము టికెట్ ఇస్తాం మా పార్టీ తరఫున, జనసేన తరఫున, టీడీపీ తరఫున టికెట్ ఇస్తాము అని ఒప్పించి ఉండొచ్చు. లేదంటే ప్రలోభ పెట్టి ఉండొచ్చు, నీకు ఎంతకాలం ఏం సంపాదించుకోలేకపోయావు, ఇప్పుడు కొంత డబ్బులు ఇస్తాము ఏమని చెప్పాడు. మేబీ దానికి రాకపోవచ్చు, ఎందుకంటే స్థాయి సంఘం కోసం డబ్బులు ఖర్చు పెట్టరు బేసిక్గా. ఈ రెండిట్లో అయి ఉంటుంది. ఒకటి ఎక్కువగా నా దృష్టిలో 60 to 70% బెదిరింపే ఉంటుంది. కాకపోతే పరువు పరపతి కోసం అయితే మీరు అన్నట్టు వ్యూహం అయితే రచించారు, గట్టిగానే పనిచేశారు. వంశీకృష్ణ యాదవ్ గారు లేదా గంటా శ్రీనివాసరావు వీళ్ళందరూ కూడా మంచి ఎఫర్టే పెట్టారంట. కూటమి వైపు వెళ్ళిపోతున్న ఒక 60 మంది కార్పొరేటర్ని వాళ్ళని పరిరక్షించుకునేందుకు కనీస ప్రయత్నం వైసీపీ చేయకపోవడం, దాన్ని ఎలా చూడాలి? ఎందుకు చేయలేదు? వైవి సుబ్బారెడ్డి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు. ఇప్పుడు 60 మంది 14 మంది. నేను అప్పుడే అనుకున్నా వంశీకృష్ణ యాదవ్ వెళ్ళినప్పుడు ఆయన తరపున మనుషులు ఉంటారు కదా, ఉంటారు. ప్లస్ మరి కొంతమంది ఏంటి ఇప్పుడు ఇక అయిపోయింది, ఇంకా ఇప్పట్లో అయితే ఇది రాదు కదా, రేపు 2 ఏళ్లలో ఎలక్షన్ వస్తుంది, ఆ టైంలో ఫ్యూచర్ చూసుకుంటాడు కదా. ఒకటి అక్కడ ఏమైందంటే జగన్ చేసిన అప్పటి తప్పు ఇప్పటికీ వెంటాడుతోంది విశాఖపట్నంలో. విశాఖే కాదు చాలా చోట్ల అభ్యర్థులు మార్చడం వల్ల కొత్త చోట వీళ్ళు ఎస్టాబ్లిష్ కాలేకపోయారు. పాత వాళ్ళు నిరాశతో లేకపోతే విరక్తితో ఉన్నారు. ఇప్పుడు నిన్న అక్కడ అంతకుముందు ఎవరు ఇదంతా కథ నడిపించింది, విజయసాయి రెడ్డి, గుడివాడ అమర్నాథ్, బొత్స, వీళ్ళందరూ కూర్చుని, అంటే విశాఖలో ఆయన ఉన్నాడు కదా ఎంవివి సత్యనారాయణ, వీళ్ళందరూ కూర్చుని ఎఫర్ట్ పెట్టారు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి వైవి సుబ్బారెడ్డి చివరి నిమిషంలో వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో కూర్చుని మాట్లాడాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను జగన్ మేనమావన్ కాబట్టి నేను చెప్పగానే వాళ్ళు ఆగిపోతారు అనుకుంటున్నాడు. ఆ రోజులు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఆయన మాట్లాడాడు, సరే సార్ నమస్కారం భలేవారు అన్నారు, వీళ్ళు అక్కడ ఓటేసి వచ్చారు. ఇక్కడ ఏం చేయాలి, ఆయనైనా అందరినీ కలుపుకెళ్ళాలి. అదే ఎంవివి సత్యనారాయణ పిలిపించాలా, బొత్స ఝాన్సీ అక్కడ మనం పోటీ చేసి ఆవిడని పిలిపించాలా, అట్లాగే గుడివాడ అమర్నాథ్ని పిలిపించాలా, అక్కడ ఉన్న ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించాలా, వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ తరపున ఎవరెవరు కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ మాట్లాడాలి కదా. అందరితో మీటింగ్ పెట్టారు, మీరందరూ మన పార్టీ కోసం కష్టపడాలా, పార్టీ చాలా ఇది ఉందన్నారు. అదేదో పెత్తందారి టైప్ లో మాట్లాడితే అదే కదా ఏం నడుస్తుంది, అంటే ఆర్డర్ చేసి వచ్చేసారు అంతే. వాళ్ళు కూడా సరిపో పని చూసుకోమన్నారు, అయిపోయింది. వాళ్ళు మీకు ఏమన్నా ఉందా, ఒక్కొక్కళ్ళని ఇండివిజువల్గా కూర్చుని ఇట్లాంటి వాటిలో కాస్త సహనపరుడు అతను విజయసాయి రెడ్డి, అవి చాలా కూర్చుని అతని మీద విషయం నింపేటప్పటికి దాన్ని నమ్మేసి అతని పక్కన పెట్టారు. బట్ అతను ఇట్లాంటి, లేకపోతే వైజాగ్ కార్పొరేషన్ గెలుస్తుందని నేను అనుకోలే. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ లో ఎంవివి పుణ్యమాని అతను ఏదో గట్టిగా టఫ్ ఫైట్ వచ్చి గెలవగలిగాడు. అంతకుముందు విజయం ఓడిపోయిన సీట్ అది. అట్లాగే మొన్న కూడా 4 ఎమ్మెల్యేలు ఓడిపోయిన సీట్, అందులో స్టీల్ ప్లాంట్ గొడవ ఆ టైంలో కరెక్ట్ గా. ఇట్లాంటి సిచ్యువేషన్ ఇంకేం గెలుస్తుంది అనుకున్నా, అట్లాంటి చోట గెలిచింది వైసీపీ. అంటే గట్టిగానే ఎఫర్ట్ పెట్టారు. ఇప్పుడు అట్లాంటి చోట అక్కడే కాదు, పట్టు చాలా చోట్ల అదే సమస్య. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల వైసీపీకి ఎదురవుతున్న సమస్య ఏంటంటే పాత సీట్ల దగ్గరికి వెళ్ళిపోమనన్నా జగన్ చెప్పాలి, నీ పాత సీటు అంటే మీకు ఎక్కడ బలం ఉందో అక్కడ. ఇప్పుడు పత్తిపాడు సుచరిత అమ్మాయిని తీసుకెళ్లి పక్కనకి పెడితే, ఇప్పుడు లేదమ్మా నీ నియోజకవర్గం నువ్వు చేసుకో అంటే ఆవిడ ఇప్పటి నుంచి ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే బలం కూడా ఉంటది కదా. అలా కాకుండా నువ్వు వేరే చోటకి వెళ్ళేటప్పటికి ఇప్పటికే ఆ పాత వాళ్ళకి వీళ్ళకి అప్పుడే గొడవ పోయినాయి కదా, ఓడిపోయింది సహకరించకపోవడం వల్ల కదా. ఇప్పుడు ఇంకేం సహకరిస్తారు వాళ్ళు? కాబట్టి జగన్ ఈ విషయంలో తొందరగా డెసిషన్ తీసుకుని సెట్ చేయకపోతే ఇట్లాంటి చాలా చోట్ల, ఎందుకంటే రేపు సర్పంచ్ ఎన్నికలు ఉంటాయి, భవిష్యత్తులో ఇంకా ఎన్నికలు ఉంటాయి, దీని ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది అనేది ఒకటి. ఎందుకంటే విశాఖలో మొదటి నుంచి కూడా పట్టు తక్కువే వైసీపీకి, ఒక రకంగా టీడీపీకి పట్టు ఎక్కువ, బలం ఎక్కువ. ఇప్పుడు జనసేన కూడా యాడ్ అవ్వడం, కూటమిలో ఉండడం, వాళ్ళిద్దరికి ఉన్న బలం కలిసి వచ్చింది అనేది ఒకటి. అలాగే వీళ్ళ బలం పెంచుకునే ప్రయత్నాలు ఇంకా విశాఖలో తగ్గించేసిందా వైసీపీ, దానికి ఇదొక నిదర్శనం. ఒక బలమైన నాయకుడు, ఇది కొత్త పార్టీ కాబట్టి దీనికి బలమైన నాయకత్వం తయారు కాల, ఇంకా తయారు కాలేదు. ఒకటి ఏంటంటే అది ఓ రకంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో తెలుగుదేశానికి బలమైనటువంటి ఇది. మీకు విజయవాడ, గుంటూరు ఎట్లాగో విశాఖపట్నం అట్లాగా తెలుగుదేశం పార్టీ. అయితే కాంగ్రెస్ కి బలమైన కోటది ఒకప్పుడు. దాన్ని క్యాప్చర్ చేసేటటువంటి ఒక సరైన నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయాలి అక్కడ. ఇప్పుడు బొత్స సత్యనారాయణ విజయనగరానికి పరిమితం అయ్యారు, మధ్యలో విజయసాయి రెడ్డిని పెట్టేటప్పుడు ఆయన బొత్స సత్యనారాయణకి వైజాగ్ వదిలి మొత్తం చూడమంటే చూద్దుడు,
కానీ విజయసాయి రెడ్డిని పెట్టాడు, బొత్స కోపం వచ్చింది, ఎవరికాళ్ళు దూరంగా ఉన్నారు. ఆ ఇంపాక్ట్ అక్కడ ఆ డిస్ప్యూట్ అనేటువంటిది అక్కడ నడిచిపోయింది. ఉత్తరాంధ్రలో విజయసాయి రెడ్డి పెత్తనం ఏంటి అన్నటువంటి ఫీలింగ్. వాస్తవం చెప్పాలంటే విశాఖపట్నాన్ని వెళ్ళినటువంటి ఎంపీలుగా చేసిన వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇట్టించి వెళ్ళిన వాళ్ళే. పురంధేశ్వరి ఎక్కడి నుంచి వెళ్ళినామే కదా, అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అప్పట్లో డైలాగ్ ఉండేది, నెల్లూరు వాళ్ళు అందరూ వచ్చి విశాఖలో గెలుస్తుంటారు, కోస్తా వాళ్ళందరూ వచ్చేసేసి ఉత్తరాంధ్ర అన్నటువంటి. అట్లా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక లీడర్ని పెంచాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పెంచింది కాబట్టి ఆయన ఎస్టాబ్లిష్ అయిపోయి, ఒకప్పుడు విజయనగరం అంటే తెలుగుదేశం కంచుకోట అంతే, అశోక్ గజపతిరాజు కంచుకోట. దాన్ని మొట్టమొదటిసారి బొత్స బద్దలు కొట్టాక ఆ బొత్సాన్ని బాగా ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి లైఫ్ ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి. కాబట్టి అది కంటిన్యూ అయింది. అంతకుముందు శ్రీకాకుళం అంటే ఎర్రనాయుడు అంతే తెలుగుదేశం. ఇంకొక ఇది ఉండేది, ధర్మాలను ఎంకరేజ్ చేసి రాజశేఖర రెడ్డి ఓ బలంగా తయారు చేశాడు. రాజశేఖర రెడ్డికి జగన్కి తేడా ఏంటంటే ఓ బలమైన లీడర్ని జిల్లాల్లో తయారు కానీ ఇలా జగన్ మొత్తం వన్ మ్యాన్ ఆర్మీగా నడిపాడు. రాజశేఖర రెడ్డి జిల్లాల వారి లీడర్షిప్ చేశాడు. అంటే ఎన్టీ రామారావు ఫార్ములాకి రివర్స్ ఫార్ములాని రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఎన్టీ రామారావు జిల్లాను ఒక బలమైన నాయకుడి చేతిలో పెట్టి మిగతా వాళ్ళని గెలిపించే బాధ్యత అంతా వాళ్ళ చేతికి పెట్టేవాడు. దాన్ని చంద్రబాబు నాయుడు దెబ్బకొట్టారు. ఎందుకు అప్పుడు వాళ్ళల్లో బలమైన లీడర్లు అయ్యి తనకే ఎదురు తిరుగుతారు ఎన్టీఆర్ నుంచి యువతలకు వచ్చినప్పుడు అని. దాన్ని గ్రహించిన రాజశేఖర రెడ్డి జిల్లాకు బలమైన లీడర్ అనేటటువంటి వ్యవస్థ మంచిదని భావించి అతను అట్లా ఎంకరేజ్ చేసుకొచ్చాడు. ఒక్కో జిల్లా ఒక్కొక్కళ్ళకి అప్పచెప్పుకుంటూ పవర్ఫుల్గా తయారు చేసుకొచ్చాడు. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మన 14 తర్వాత చూసుకుంటే బాబు కూడా కొనసాగిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అట్లాగే జిల్లాకు బలమైన నాయకుడిని ఎస్టాబ్లిష్ కానీ, ఇప్పుడు జిల్లా బలమైన నాయకుడు అంటే పెద్దిరెడ్డికి ఇచ్చినటువంటి ఇది ఇంకెవరికి ఉంది అసలు రాష్ట్రంలో? అంటే అది కూడా ఆ ఏరియా వరకు పెద్దిరెడ్డి బొత్స వీళ్ళిద్దరికి వాళ్ళ జిల్లా వరకు అవకాశం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరినీ నియోజకవర్గానికి పరిమితం చేశారు. విశాఖపట్నానికి ఒక బలమైన ఎట్లాగా ఉంటుందంటే, ఇవన్నీ వ్యాపార పారిశ్రామిక వర్గాలు ఉన్న చోట దాన్ని ఏమంటారు, లోకల్గా ఒక డమ్మీని పెట్టి ప్రతిదానికి పైకి వెళ్ళాలనే దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడు గంటా దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, వంశీకృష్ణ యాదవ్ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది, వెలగపూడి రామకృష్ణ దగ్గరికి వెళ్తే పని అయిపోద్ది. అట్లా పని చేసి పెట్టగలిగినటువంటి విధంగా శక్తి అక్కడ ఇవ్వాలి. ఆ శక్తి దాంతోపాటు వాళ్ళు దోచుకోకూడదు. వీళ్ళేం దోచుకోరు, వీళ్ళు సంపాదించుకుంటారు కానీ దోచుకోరు. సంపాదించుకోకుండా ఉండే అమాయకులేం కాదు, దోచుకోరు. అట్లాంటి బలమైనటువంటి శక్తులను తయారు చేయాలి. పార్టీ కోసం కష్టపడాలని అనుకోవాలి కూడా ఒక రకంగా. వీళ్ళందరూ అలా ఎఫర్ట్ పెట్టడం ఎస్టాబ్లిష్మెంట్ బేసిక్గా పార్టీ కోసం. ఇప్పుడు వీళ్ళందరూ ఒకే పార్టీలో ఉన్నారు, లెక్కనైతే వంశీకృష్ణ యాదవ్ వైసీపీ పోయి ఇటు రాలేదా? అవునండి. కాబట్టి ఈ టైంకి వచ్చేటికి వాళ్ళ ఎఫర్ట్ కనిపించింది కదా. వ్యక్తుల వ్యవస్థ అనేది ముఖ్యం. ఇప్పుడు ఎఫర్ట్ అనేది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే ఆల్రెడీ గెలిచి ఉన్నది కాబట్టి పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి పనిచేస్తుంది. వైసీపీలో అసంతృప్తి కూడా ఒక కారణం ఒక రకంగా. ఎందుకంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ఓవరాల్గా ఒక విశాఖను కాదు ఉత్తరాంధ్రలో కూడా బలమైన నాయకులే ఉన్నారు. మీరు అన్నట్టు బొత్స, లేదంటే బొత్స ఝాన్సీ కానీ, ధర్మాన కానీ, మొన్న మంత్రులైన సీదిరి అప్పలరాజు, లేదంటే కర్ణం ధర్మశ్రీ. నిజంగా వీళ్ళందరూ ఒక ఐక్యత ఉండి ఏకమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. ఆ యూనిటీ కనిపించలేదు. అంటే వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే స్వేచ్ఛను అనుభవించినోడు కర్ణం ధర్మశ్రీలు, ఆ స్వేచ్ఛ జగన్ దగ్గర ఉండదు కదా. చెప్పింది చేయమనేటటువంటి రకం జగన్ది. అంతేనా? మేము చెప్పినట్టు మా ఏరియాలో పని జరగాలనేటటువంటి తత్వం వాళ్ళది సహజంగా ఉండేటటువంటి. అక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇదివరకు ధర్మాన 10 ఫైళ్ళు పట్టుకెళ్ళి సంతకం అంటే అయిపోతుంది, డబ్బులు రిలీజ్ అంటే 4 డబ్బులు రిలీజ్ అయిపోద్ది, 6 కాబోయినా. ఇక్కడ ఈ టైంలో అదేం లేదు కదా, మొత్తం మనీ మజిల్ అన్ని కేంద్రీకృతమైంది కాబట్టి తేడా వచ్చింది. అప్పుడు ఒక రకంగా వైసీపీలో అంటే ఇటువంటి సందర్భాల్లో సరైన వ్యూహరచన చేసేవాళ్ళు లేకపోవడం కూడా ఒక కారణమా ఓటమికి? అన్ని జగనే, అన్ని వన్ మ్యాన్ ఆర్మీ అన్నట్టుంటే స్థాయి సంఘం ఎన్నికల లాంటి చోట్ల కూడా వర్కౌట్ అవ్వదేమో. అది పట్టి అట్లా కాదు, లోకల్ లీడర్లో దమ్మును బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ జరిగింది, లోకల్ లీడర్లు స్ట్రాంగ్ వాళ్ళు, దేవినేని అవినాష్, తర్వాత మల్లాది విష్ణు, వెల్లంపల్లి ముగ్గురు కలిసి పనిచేశారు. లాస్ట్ మంత్ లోనే జరిగింది, వైసీపీనే గెలుచుకుంది. అదే అంటున్నాను. అట్లాగా ఎక్కడైతే బలమైన నాయకుడు బలంగా లేకపోతే, మనకి విశాఖపట్నంలో లోపం ఏంటంటే బలమైన నాయకుడు లేడు పార్టీ. ఎంవివి ఇప్పుడు పట్టించుకోవట్లా, గుడివాడ అమర్నాథ్ డిసప్పాయింటెడ్ లో ఉన్నాడు. కాబట్టి అలా కాకుండా కనుక నాయకులు కనుక పార్టీ లాయల్టీ అది ఉండి బలమైన నాయకుడు అయితే
సక్సెస్గానే ఉంటుంది. ఇప్పుడు 3 చోట్ల 4 చోట్ల జరిగిన దాంట్లో విశాఖలోనే సక్సెస్ అయ్యారు వీళ్ళు. అవును. మిగతా అన్ని వైసీపీనే గెలుచుకుంది. కానీ విశాఖలోనే వైసీపీకి బలం తక్కువ, అక్కడే పెంచుకోవాలి. రైట్, చూద్దాం. నిజంగా ఈ జీవీఎంసీ ఎన్నికలు మరొకసారి షాక్ ఇచ్చాయా వైసీపీకి? ఒక రకంగా ఘోర పరాజయమే. కాకపోతే లోపం ఏంటి? నిజంగా విశాఖలో పుంజుకోవడంలో ఇంకా వైసీపీకి స్వయంకృతాపరాధం కనిపిస్తోందా? ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.